అన్నా రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఏమంటే కాగితం ఇస్తా బ్రదర్, నువ్వు జర పంపి ఆయనకు. ఇది పార్లమెంటులో వీళ్ళ కాంగ్రెస్ ఎంపీ ఒక ఆయన అడిగితే మొన్న ఎక్కువ రోజులు కూడా కాదు, మార్చి 31 నాడు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యుత్తరం జవాబు. 28 రాష్ట్రాల్లో తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏంది అప్పుల విషయంలో అంటే పైనుంచి కిందికి 24వ ర్యాంక్లో ఉంది. అంటే చాలా మంచిగా ఉంది. మనకంటే 23 రాష్ట్రాలు ఎక్కువ అప్పులు చేసినాయి. మరి ఆ 23 మంది ముఖ్యమంత్రులు ఏం మొత్తుకోవాలి రోజు? మనకంటే ఎక్కువ అప్పులు చేసిన వాళ్ళు, మనకంటే ఎక్కువ ఇబ్బంది ఉన్న వాళ్ళు, వాళ్ళు ఏం మాట్లాడాలి మరి ఈయన ఇట్లా మాట్లాడితే? కాబట్టి చేతగాని ముఖ్యమంత్రి తప్పించుకునే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు అని ప్రజలు కూడా గ్రహించాలని మేము కోరుతాం. మేము ఒకటే చెప్తున్నాం బ్రదర్, మరి ఇవన్నీ హామీలు ఇచ్చే ముందు చేయాలి ఆలోచనలు. ఆ రోజు ఏమన్నారు ఇదే ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు అన్నాడు, మీకు మరి ఇన్ని హామీలు ఇస్తున్నారు, అడ్డగోలు మాటలు చెప్తున్నారు, ఎట్లా చేస్తారు అని అడిగితే మాకు చాలా తెలివి ఉంది, మా పార్టీకి 125 సంవత్సరాల చరిత్ర ఉంది, దేశంలోనే ధనిక రాష్ట్రం తెలంగాణ, కాబట్టి ఉద్యోగులే చేస్తాం, పేదవాళ్ళే చేస్తాం, అన్నీ చేస్తాం, సబ్కే లియే సబ్ కుచ్ కరేంగే, అందరికీ అన్నీ. ఇప్పుడు మాత్రం ఏది కాదు మాతోనే మొత్తం చేతులు ఎత్తేసి పారిపోతాం అంటున్నారు. ఈ దివాలా, అందుకే అంటున్నాను నేను, బ్యాంక్రప్ట్ అయింది, దివాలా తీసింది రాష్ట్రం కాదు, దివాలా తీసింది ముఖ్యమంత్రి, మంత్రుల బుర్రలు, కాంగ్రెస్ పార్టీ దివాలా. బాధ్యత గల్ల ప్రతిపక్షంగా మేమైతే ఎవరు సమ్మె చేయాలని కోరుకోం, ఎందుకంటే అది పద్ధతి కాదు. మేము బాధ్యత గల ప్రతిపక్షాలు, బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మేము ఉద్యోగులు సమ్మె చేయాలని కోరుకోము, ఆర్టీసీ సోదరులు కూడా సమ్మె చేయాలని కోరుకోము. ప్రభుత్వాన్ని మేము ప్రార్థించేది, విజ్ఞప్తి చేసేది, డిమాండ్ చేసేది కూడా ఏమంటే ఖచ్చితంగా మీరు వాళ్ళకి ఇచ్చిన హామీ నెరవేర్చండి. మీరు ఆర్టీసీ ఉద్యోగులకు హామీ ఇచ్చినారు, ప్రభుత్వ ఉద్యోగులకు హామీ ఇచ్చారు, నెరవేర్చండి. వాళ్ళకి ఇచ్చిన హామీ నిలబెట్టమని అడిగి వాళ్ళు ఇవాళ మీరు హామీ ఉల్లంఘిస్తే వాళ్ళు సమ్మెకు పోయే ఒక అనివార్య పరిస్థితి వస్తే దానికి వాళ్ళని నిందిస్తే ఎట్లా? అందుకే సమ్మెకు పూర్తి స్థాయిలో పోకూడదనే మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వం ముందుకొచ్చి పరిష్కరించాలని కోరుతున్నాం. ప్రభుత్వం పరిష్కరించకపోతే ఏం చేయాలో మరి తర్వాత మా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.